బోయిన్పల్లి మండల కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. బోయిన్పల్లి మండల వ్యాప్తంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తడగొండలోని సాయిబాబా ఆలయంలో మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పూజలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సత్యం మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్ఎస్ యాదవ్, కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు కూసా రవీందర్, డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డితో పాటు సింగిల్ విండో చైర్మన్ వెంకట రమణారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. చొప్పదండి శాసనసభ్యులు పెద్దలు మేడిపల్లి సత్యం గారి 44వ బర్త్డేను బోయిన్పల్లి మండల హెడ్ క్వార్టర్లో పెద్ద మొత్తంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని 23 గ్రామాల నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని వారి జన్మదినాన్ని పెద్దగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత కడగొండ గ్రామంలో కూడా వారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు, మన అన్న చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యమన్న గారి 44వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఘనంగా 23 గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మన చొప్పదండి శాసనసభ్యులు అన్న మేడిపల్లి సత్యమన్న అధికారం లేనప్పుడు కూడా ప్రజలతోటి కలిసిమెలిసి కష్ట సుఖాలు తెలుసుకొని భగవంతుని ఆశీస్సులతోటి ఎమ్మెల్యే అయినాక కూడా చొప్పదండి నియోజకవర్గంలో రోజుకు దాదాపు 17 గంటలు పనిచేస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే చొప్పదండి నియోజకవర్గాన్ని ముందుంచడంలో సత్యమన్న కృషి వినలేనిది. ఈరోజు సత్యమన్న గారి జన్మదిన కార్యక్రమానికి 23 గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.